వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు 2018లో 23లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒత్తిడికి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్. అది కాకుండా నా జీవితం పాడు చేసిన బీఆర్ఎస్. నవీన్ యాదవ్ మీద ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు. ఈ రోజు దేవుడి రూపంలో, రేవంత్ అన్న రూపంలో, పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ ని కాపాడుకోనికి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసిన రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతాను డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్ కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా తగలబెడతాడు అన్న విషయం తెలియదు. దానికి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్ గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి వేషాలు, పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం, తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్ గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. కాంగ్రెస్ లో చిన్న ఆకు రౌడీ గాళ్ళు, ఇంత రౌడీ గాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా, నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా తిన్నా? అందరు నాగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి, నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూనుకున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు, ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా, అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కుకట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట, ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్ని మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివని ఏం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందాడు. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. వచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూర్చోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా? అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు, పార్లమెంట్లో 0 ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే. ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ఈ ప్రచారం మాట్లాడుతురా. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో ఉత్సాహవంతుడు, యువకుడు, నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ, పీజేఆర్ గారి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్, పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉండి ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది. ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది. మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకులైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నిటి ధర్మిలా కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో భాగంగా ఇలా పెద్దలందరి సహకారం కోరటానికి నేను ఈ కార్యాలయానికి వచ్చాను. పెద్దలు కోదండరామ్ గారిని, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారిని, వారితో ఉన్న పెద్దలందరినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా, మీ మద్దతు, సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా, వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ అని అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు, వారి అనుచరులు అంతా కూడా నిమగ్నమై జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలని, వారి వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ సమక్షంలో వారిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా నిన్ను ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పిన తర్వాత ఓట్లు అడుగు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇలా సినీ కార్మికులు ఎందుకు ఓటేయాలి?
ఇలా యాక్టర్ అయిన అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టి అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు కంట తడి పెట్టినందుకు ఇవాళ ఓట్లేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యాక్టర్ అయిన నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూలగొట్టి నాగార్జున గారు, అమలా గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు కంట తడి పెట్టినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అదేవిధంగా యాక్ట్రెస్ అయిన సమంత మీద నోటికొచ్చినట్టు ఒక మహిళా మంత్రితోని నీచంగా మాట్లాడించినందుకు సమంత గారు కంట తడి పెట్టుకున్నందుకు ఇవాళ సినీ కార్మికులు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సినిమా టికెట్లని నేను పెంచను, ఏం చేస్తారో చేసుకోండి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాం, తర్వాత మీరు చూడొచ్చని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా అసెంబ్లీ టికెట్ ఇలా మీరు అసెంబ్లీలో సినిమా టికెట్లు ఎట్టు పరిస్థితిలో పెంచమని చెప్పిన వాళ్ళు మీరే, మరి ఇలా మీరే పెంచిన టికెట్లలో 20% మీకు ఇస్తాం వాటా అని చెప్పి ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను.